వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఐనాక్స్ ఆపోజిట్లో ఉంది అండ్ మాస్టర్ బకెట్ బిర్యానీ. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోతాం. అసలు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు క్లియర్గా మీకు వీడియోలో అయితే నేను చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. సో ఇది వచ్చేసి మనకి ఈ రెస్టారెంట్కి సంబంధించిన మెనూ చార్ట్ అనమాట. ఈ చార్ట్లో మనకి ఏమేమి బిర్యానీస్ ఉంటాయి, వాటి ప్రైజెస్ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. సో ఇందులో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కాకినాడ ఐనాక్స్ అంటే ఎస్ఆర్ఎంటీ మాల్కి ఆపోజిట్లోనే ఉంది కాబట్టి సో మార్నింగ్ టైము వచ్చేసిన వాళ్ళు మధ్యాహ్నం వరకు మాల్లో స్పెండ్ చేసిన మూవీకి అలా వచ్చిన వాళ్ళు అయినా సరే చక్కగా ఫుడ్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే ఆపోజిట్లోనే ఉంది కాబట్టి మాస్టర్ బకెట్ బిర్యానీ చక్కగా ఇంటికి పట్టుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ అయితే నాకు బాగా నచ్చింది. సో ఎప్పుడైనా ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇది విజిట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తారు కదా బకెట్స్. ఇక్కడ బిర్యానీ వచ్చేసి స్పెషల్ ఏంటి అంటే మాస్టర్ బకెట్ బిర్యానీ అనమాట. లేటెస్ట్గా స్టార్ట్ చేశారు. మీరు చూసారు కదా, నేను ఎంట్రన్స్ నుంచే వచ్చేసాను. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ అసలు ఏంటి ప్రైజెస్, ఈ బకెట్స్ ఏంటి మొత్తం అంతా కూడా క్లియర్గా ఇక్కడ అడిగి అయితే తెలుసుకుంటాను. అండ్ కుకింగ్ ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా అంటే ఈ లోపల కుకింగ్ అది ఎలా చేస్తారు అండ్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు అండ్ ఫుడ్ ప్రైజెస్ ఏంటి, అసలు టేస్ట్ కూడా ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ అనేది ఫాస్ట్ పట్టుకెళ్ళడానికి అనమాట, సిట్టింగ్ అయితే లేదు. అండ్ బకెట్స్లో మనం తీసుకొని పట్టుకెళ్ళిపోవడం, ఎంత క్వాంటిటీ కావాలో క్వాంటిటీకి తగ్గట్టు ఇక్కడ బకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ వీడియోని అయితే స్కిప్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? హలో మేడం, నా పేరు సతీష్ మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మాస్టర్ బకెట్ బిర్యానీ కాన్సెప్ట్ కానీ అసలు ఇందులో ఉన్న స్పెషాలిటీ కానీ ఏంటో మాకు చెప్తారా? ఓకే సార్. ఓకే మేడం, యాక్చువల్లీ ఇది తెలంగాణలో బాగా పాపులర్ అయింది మేడం. తెలంగాణ ఏరియాలో బాగా పాపులర్. అంటే బకెట్ బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఒక 30% వరకు వీళ్ళకి కూడా ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఎవరన్నా అటు తెలంగాణ సైడ్ వెళ్ళినా వీళ్ళకి కూడా ఐడియా వస్తుంది. కాబట్టి అక్కడ ఎందుకు ఎంత ఇది పాపులర్ అయ్యిందంటే అంటే ఏదన్నా ఒక బిర్యానీ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ క్వాలిటీ, టేస్ట్, ఫ్లేవర్, ఈ మూడు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అది కూడా చాలా రీజనబుల్, చాలా లో ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. నేను అక్కడ తెలంగాణలో జాబ్ చేస్తాను. ఆ ఏరియాలో నేను అక్కడ ఉండడం 10 years నుంచి అక్కడ ఉంటున్నాను. నేను రీసెంట్గా 1 year నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు అక్కడ ఉండి నేను టేస్ట్ చేసి బిజినెస్ ఎట్లా ఉంది అన్నీ అబ్జర్వ్ చేసి నేనే ఒక 20 to 30 బకెట్స్ తీసుకుంటాను ఆ టేస్ట్ చేయడానికి. చేసుకుని ఓకే ఇది బాగుంది, ఇది ఖచ్చితంగా మన కాకినాడలో అయితే ఇటువంటి ఫ్లేవర్తో అన్నది లేదు. సో మన కాకినాడకి కూడా తీసుకొచ్చి ఇది తక్కువ రేట్లో మంచి క్వాలిటీ మంచి టేస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ని ఇన్ఫామ్ చేసి ఇద్దరం పార్ట్నర్ కింద చేద్దామని అనుకుని ఇది స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను అక్కడ ఆల్రెడీ తెలంగాణలో మేడం. అవును మేడం, అవును. ఏంటి అసలు ఇక్కడ మాస్టర్ బకెట్ బిర్యానీ కదా, ఇందులో స్పెషల్ ఏంటి, హైలైట్ మీకు ఇప్పుడున్న ఫుడ్స్ లో స్పెషల్ ఫుడ్ అంటే యాక్చువల్గా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ నిజామీ మిక్స్ బిర్యానీ ఉంటుంది మేడం. మిక్స్డ్ బిర్యానీ అంటే వచ్చేసి ఏంటంటే మనకి దాంట్లో చికెన్ దమ్ వస్తుంది, చికెన్ 65 వస్తుంది, చికెన్ ఫ్రై వస్తుంది, అంటే ఆల్ ఐటమ్స్ ప్లస్ ఎగ్ వస్తుంది. అంటే ఆల్ ఐటమ్స్ మిక్స్ చేసి చికెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ దాంట్లో కవర్ అవుతాయి. అదే మా స్పెషల్ ఇక్కడ.
నెక్స్ట్ అదే మాస్టర్ బకెట్ బిర్యానీ స్పెషల్. నెక్స్ట్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ బాగుంటాయి, ఫ్లేవర్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కడెక్కడ లేని ఫ్లేవర్. అవును మేడం, ఫ్లేవర్ ఉంది మేడం. అందుకే ఆల్రెడీ కస్టమర్స్ ఆల్రెడీ షాప్ ఓపెన్ అయ్యి 3 days అవుతుంది. ఎవరైతే తీసుకెళ్ళారో వాళ్ళే వస్తున్నారు. అంటే అదే వాళ్ళని అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, ఎట్లా ఉంది ఫుడ్ అంటే ఫుడ్ బాగుంది గురించి మేము మళ్ళీ వస్తున్నాం. ఫ్లేవర్ అయితే ఈ మధ్యలో రీసెంట్గా మేము ఎప్పుడు ఈ ఫ్లేవర్ టేస్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు మేడం. సార్ ఏంటి మరి మీ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారా? అసలు ఫ్రెషే కదా, అంటే మాకు మీ క్వాలిటీ గురించి కూడా తెలియాలి కాబట్టి. ఓకే మేడం, యాక్చువల్గా ఏంటంటే మేము ఫుడ్ విషయంలో మేము స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఒకటే అనుకున్నాం, మనకి అమౌంట్ ఫస్ట్ దానికి బిజినెస్లో 3-4 months వరకు మన లాభం అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన కస్టమర్స్ని మన నమ్మకం, మన టేస్ట్ చూపించేలా మన మీద నమ్మకం రావాలి. సో మనకి డబ్బులతో పని ఏం లేదు. సో మాకు కూడా ఈ బిజినెస్ మేము ఫ్రాంచైజీ తీసుకున్నాం. సో మాకు ఫుడ్ బిజినెస్ కొత్త కాబట్టి మాకు ఫిక్స్ అయింది ఒకటే, దీంట్లో డబ్బులు ఏదో బాగా ఫుల్గా ఇది కాకుండా మాకు మినిమం లో మార్జిన్ ఉంటే చాలు. అంతే, లో మార్జిన్ ఉంటే చాలు మాకు. పెద్ద స్టార్టింగ్లో అయితే అసలు అది కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాకేంటంటే చికెన్ ఏదన్నా మేము స్టార్టింగ్ కాబట్టి మేము చాలా తక్కువే తీసుకుంటున్నాము. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ మిగిలిన కానీ వేరే వాళ్ళకి బయట డిస్ట్రిబ్యూట్ చేస్తాం, కానీ అసలు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ యూజ్ చేయాలనే కాన్సెప్టే లేదు మా దగ్గర. సరే, ఇక్కడ ప్రైజెస్ ఏంటి? మాకు స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ మీరు చాలా తక్కువ ప్రైస్ కి అందిస్తాం అన్నారు కదా, సో ఏంటి అసలు ఈ బకెట్స్ ప్రైజెస్? ఈ బకెట్ హిస్టరీ ఏంటంటే మేడం, ఈ బకెట్ వచ్చేసి ఇది సింగిల్, ఇది మన దగ్గర ఏంటంటే 170 రూపీస్ నుంచి స్టార్టింగ్ మేడం. ఇది యాక్చువల్గా 1 personకి ఫుల్ అంటే ఫుల్ సరిపోతుంది కంప్లీట్గా. అంటే 1 person బాగా హెవీగా తినేవాళ్ళు ఉంటే సరిపోతుంది. నార్మల్గా తినేటోళ్ళు అయితే 1 person కూడా తినలేరు. యాక్చువల్లీ సింగిల్లో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ 170 రూపీస్ మేడం. దీనిలో వచ్చేసి 2 దమ్ పీసులు వస్తాయి. చికెన్ నిజామీ చికెన్ మిక్స్ బిర్యానీ వచ్చేసి 240. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 240లో మనకి దమ్ వస్తుంది, చికెన్ 65 వస్తుంది, చికెన్ ఫ్రై వస్తుంది, ఎగ్ వస్తుంది. అంటే ఓవరాల్గా చికెన్ ఐటమ్స్లో ఏవైతే ఉన్నాయో అన్నీ మిక్స్ అవుతాయి. సింగిల్ ఇది వచ్చేసి మినీ అంటారు దీన్ని, ఇది 2 person. ఓకే మేడం, అంటే దీని నెక్స్ట్ లెవెల్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యామిలీ మేడం, అంటే 3 to 4 members. వరకు దీంట్లో. అవును మేడం, ఇది ఒక ఫ్యామిలీకి సరిపోయేలాగా, ఇది 1 person, ఇది ఒక మీడియం అన్నమాట. అవును మేడం, ఇది ఫ్యామిలీకి సరిపోయేలాగా. అవును మేడం. దీని ప్రైస్ వచ్చేసి 340 మేడం. చికెన్ దా ఇది వచ్చేసి 510. నెక్స్ట్ వచ్చేసి ఇది 4 persons మేడం, ఇది 5, ఇది నెక్స్ట్ 10. 10 to 12 ఇది ఫైనల్, ఇంకా లాస్ట్. ఇది లాస్ట్. అంటే మేము చెప్పడమే 10 to 12 members అని చెప్తాం. ఇది 5 to 7, ఇది 4 to 5. ఇలా మనకి ఉన్న అవైలబిలిటీ అన్నమాట బకెట్ అనేది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఒక 15 members అట్లా ఉంటే, మనకు ఏదైనా పార్టీ చిన్న పార్టీ అకేషన్ ఏదైనా ఉంటే మన ఫుడ్ అంటే చిన్న పార్టీ ఉంటే ఈ బకెట్ తీసుకెళ్ళిపోవచ్చు మేడం. మనకు ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 to 12 members ఇంకొంచెం అది మేము అట్లా చెప్తాం, కానీ ఒక 13-14 అట్లా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. రైట్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏదైనా ఒకవేళ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఉన్నాయి, ఒక 50 members ఉన్నా కానీ మా దగ్గర మేము హండీ కింద కూడా ఇచ్చేసి పంపిస్తాం. కానీ దానికి ఏంటంటే ఒక 1 or 2 hours ముందు చెప్తే ఇన్స్టెంట్గా వేడివేడిగా అది కూడా 50 members కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మేడం ప్రైస్. చాలా రీజనబుల్ ప్రైస్. 50 అంటే 100, అంటే ఒకవేళ మీరు ఇవ్వాలంటే 300 members కూడా ఇస్తాం, కానీ టైం పడుతుంది. ఎప్పుడన్నా ఒక 50 members ఫంక్షన్ ఉంది అంటే కనుక ఒక జస్ట్ 1 or 2 hours ముందు చెప్తే రెడీ చేసి ఇచ్చేస్తాం. చాలా బాగుంది మీ మాస్టర్ బకెట్ బిర్యానీ అనేది. ఓకే మేడం, అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి, ఓకే మేడం, ఫుడ్ క్వాలిటీ ఇదంతా కూడా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మీ షాప్ కి విజిట్ చేస్తారు. ఓకే మేడం. అందరూ కూడా డెఫినెట్లీ టేస్ట్ చేయాల్సిన ఫుడ్ అన్నమాట మాస్టర్ బకెట్ బిర్యానీ. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా నేను టేస్ట్ చేసి మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. 3 parcels. 3 parcels. ఏంటి ఓపెన్ చేయండి.
ఇది ఏంటి సింగిల్ పార్సిల్? ఇది సింగిల్. 3 టైప్స్ బిర్యానీస్ అన్నమాట ఇవి. ఓపెన్ చేస్తే ఇదేంటి? ఇది దమ్ బిర్యానీయా? ఓ, ఇదేంటిది? ఇది ఫ్రై బిట్టా? ఇది దమ్ము, ఇది ఫ్రై బిట్. ఇది వెజ్జా? ఇది వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫ్రై బిట్ బిర్యానీ. బకెట్ మనకి ఇది సింగిల్ వస్తుంది అనమాట. ఓకే, వీటితో పాటు మనకి షేర్వా, ఆనియన్స్, లెమన్స్, ఇంకా అంటే ఒక సింగిల్ ప్యాకింగ్కి 3 వస్తాయి అన్నమాట. మనం 3 పార్సిల్స్ తెచ్చాం కాబట్టి. దమ్మా? ఇది దమ్ము. ఎన్ని పీసులు వచ్చినాయి? 2 పీసెస్. ఈ సింగిల్ బకెట్లో 2 పీసెస్తో ఇంత బిర్యానీ వచ్చింది. ఇది కలిపి. సో ఈజీగా అంటే 2 మెంబర్స్ తినొచ్చు. బాగా ఫుడ్డీస్ అయితే మాత్రం ఒకటి అయిపోతుంది అనమాట. ఇది 170 రూపీసా? ఇది ఫ్రై బిట్ బిర్యానీయా? స్లోగా. ఫ్రై బిట్. ఓ, ఇందులో పీసెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రై బిట్లో. ఎన్ని? ఒక 1 2 3 6 పోతుంది. ఒక 6 పీసెస్తో ఫ్రై బిట్ బిర్యానీ అండ్ 2 పీసెస్తో దమ్ బిర్యానీ. సనీ, దమ్ ఎలా ఉంది చెప్పు? ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉంది? స్పైసీగా కానీ ఏమన్నా ఉందా లేదా? బాగుందా? ఎంత బాగుంది? చాలా బాగుందా? ఓకే, ఇప్పుడు ఫ్రై బిట్ బిర్యానీ టేస్ట్ చేయండి. ఫ్రై బిట్ కూడా టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. పీస్ టేస్ట్ చేయి. ఫ్రై బిట్లో అయితే పీసెస్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్రై బిట్ బిర్యానీ ఎలా ఉంది? చికెన్ స్వీట్గా ఉందా? బాగా స్వీట్గా ఉందా? ఎలా ఉంది? ప్రైజ్ బాగుందా? రైస్తో పెట్టుకో సని. ఎలా ఉంది? బాగుందా? 2 ఎలా ఉన్నాయి? దమ్ము కూడానా? 2 నచ్చినాయా? ఓకే. ఓ, ప్రైజ్ ఎలా ఉంది? బాగుందా? వెజ్ కదా? పన్నీర్ కర్రీ అనుకుంటా. నాకు ప్లేట్లో ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉందంటే సింగిల్ అని ఉంది కానీ ఒక 2కి సరిపోతుంది బిర్యానీ మ్యాక్సిమం. మేము వెజ్ టేస్ట్ చేసి చెప్తాం మేమిద్దరం, వెజ్ నేనని. అవే ఎక్కువ ఉంది క్వాంటిటీ చూడండి. అదే ఉజేది నాకు. సో వెజ్ ఇది పొటాటో పన్నీర్, కొన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను టేస్ట్ చేస్తున్నాను. బుజ్జి నువ్వు చెప్పు ఎలా ఉందో. బాగుందా? చాలా బాగుందా? ఎన్ని మార్కులు వేస్తావు? అబ్బో, అంత బాగుందా? ఓకే, అయితే మీ అందరికీ బిర్యానీ మొత్తం నచ్చే. నీకు కూడానా? నేను టేస్ట్ చేస్తున్నాను వెజ్ బిర్యానీ. చాలా బాగుంది.
అండ్ అంటే కొన్ని రకాల వెజ్జీస్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసినట్టు ఉందన్నమాట. సో పన్నీర్తో తింటున్నాను. యాక్చువల్లీ వెజ్ బిర్యానీస్లో ఎంత టేస్ట్ ఉందో కదా, తినలేము. బట్ ఇది షేర్వా కానీ, సో ఎలాంటి షేర్వా కూడా అవసరం లేదు, అంత బాగుంది ఇది. వెజ్ చాలా బాగుంది. అంటే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి పిల్లలతో టేస్ట్ చేయించారు అనమాట. సో మేము వెజ్ టేస్ట్ చేయడం కోసం వెజ్ కూడా తెప్పించాను. అన్నీ చెప్పాలి కదా మీకు. పిల్లలు అయితే మాత్రం చాలా బాగుంది అంటున్నారు. దమ్ము ఇంకా ఫ్రై బిట్ బిర్యానీ. ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంత టేస్టీగా ఉందన్నమాట. నాకైతే ఇంకా తినాలనిపించింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇలాంటి ఫ్లేవర్స్ నిజంగా కాకినాడలో అయితే నేను చూడలేదు. అంటే చాలా చోట్ల దమ్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ ఇంచుమించు కొంచెం ఈక్వల్గానే టేస్ట్ మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడో తిన్నట్టు అండ్ టేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. బట్ ఇది అలా కాదనమాట. ఈ వెజ్ బిర్యానీ ఏదైతే ఉందో, అంటే నేను డైరెక్ట్గా తిన్నాను కాబట్టి చెప్తున్నా, చాలా డిఫరెంట్ ఫ్లేవర్. అందులో ఏంటంటే బొబ్బర్ చిక్కుడు అండ్ ఇంకా క్యారెట్, బంగాళదుంప, లైక్ పన్నీర్ అనమాట. పన్నీర్ అయితే పన్నీర్తో తింటుంటే అసలు సూపర్ అనమాట. ఆ వెజిటేబుల్స్ అన్నీ డిఫరెంట్గా రోస్ట్ చేశారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మొత్తం ఇంకా వెళ్ళిపోతుంది, తింటా ఉంటే అది వెళ్ళిపోతూనే ఉందన్నమాట. అంత బాగుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రై బిట్ బిర్యానీ అయితే మా పిల్లలు మొత్తం కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా కొంచెం తిన్నారు. అండ్ మా సిస్టర్ వాళ్ళకి కూడా పంపిస్తానమాట. సో డెఫినెట్లీ సూపర్ టేస్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ అందరూ టేస్ట్ చేయాల్సిన ఫుడ్ అనమాట. సో ఐనాక్స్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఎవరు అటు వెళ్ళినా సరే డెఫినెట్లీ మాస్టర్ బకెట్ బిర్యానీని టేస్ట్ చేయండి. దీంతో మనకి బకెట్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది. ప్యాకింగ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నా మాటలు మీకు తెలియాలి అంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి అప్పుడు నాకు కామెంట్లో చెప్పండి, ఓకేనా.